అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లేఖర్లు ధర్నా నిర్వహించారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిలిపివేయాలని, రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరించవద్దని, జీవో నెంబర్ 396 రద్దు చేసి లేఖర్ల వ్యవస్థను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. తమకు జీవనోపాధిగా ఉంటున్న దస్తావేజు లేఖర్లు వృత్తిని ప్రైవేటు పరం చేసి తమ పొట్టగొట్టద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు పాల్గొన్నారు. నేను గత 20 సంవత్సరముల నుండి ఈ వృత్తిలో కొనసాగుతున్నాను. నేనే కాదు, ప్రతి దస్తావేజు లేఖకులు ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. మా అందరినీ జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ప్రజలకు ఆస్తులకు భద్రత కల్పించాలని మేము ఎంతో చాకచక్యంగా కృషి చేయాలని, మా మనుగడను ఇంకా పెంపొందించాలని ఆస్వాదిస్తున్నాము. దాన్ని రద్దు చేయాలి. ఏదైతే రద్దు చేయాలి గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించారో అవే చట్టాలు, అవే పద్ధతులు మళ్ళీ మీరు అమలు పరుస్తున్నారు. అందులో భాగంగా మమ్మల్ని 30వ తారీఖున ఒక జీవో జారీ చేశారు. దాని నెంబర్ 396. దాని ప్రకారం ఏమిటంటే జిల్లాకు ఒక కిరణ కొట్లాడి పెడతారండి, జీవో మాట్లాగా. అందులో ప్రభుత్వాధికారులు కూర్చుంటారు, మిగిలిన వాళ్ళందరూ మన పనిచేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఏం చేస్తారంటే అండి, డిజిటల్ దస్తావేజ్ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారంటే వద్దన్న చూశారు. అదే డిజిటల్ దస్తావేజ్ ఈ ప్రభుత్వాలు వర్కర్స్ పెట్టి తయారు చేస్తారు. కాంట్రాక్ట్ ఉంటారు ఒకడు, ఆయన ఆ కాంట్రాక్ట్ ఎవరు పాడుకుంటే వాళ్ళకి ఇస్తారు సారగొట్టలేక. నేను గత 20 సంవత్సరముల నుండి ఈ వృత్తిలో కొనసాగుతున్నాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ లేఖల వ్యవస్థ మీద కన్నేసుకున్నారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినాను ఆ లేఖలు చేసుకున్న భారతం ఏమిటో నాకు అర్థం అవటం లేదండి బాబు. ఆ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారేమో కొంతమందికి లైసెన్స్ ఇచ్చి వాళ్ళే రాయాలన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి లైసెన్సులు పీకేసి ఎవడు పడతారని దస్తావేజులు వేసుకోమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమో సచివాలయంలో వచ్చేసానన్నాడు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ సేవకి ఇచ్చేసామంటున్నారు. ఈ వృత్తి మీద ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు ఉన్నాయి. ఆ చదువుకున్న వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న ఎంతోమంది ఈ లేఖల వృత్తి మీద ఉద్యోగాలు లేక ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరూ పొట్ట కొట్టి మీరేం బాగుంటారని బాబు నాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి ఈ 396 జీవోను రద్దు చేసి లేఖలకి లైసెన్సులు పెట్టి, వాళ్ళ లైసెన్స్ పెట్టి లేఖలు తప్పు చేస్తే వాడికి లైఫ్ లాంగ్ డాక్యుమెంట్ రాయకుండా వాడిని సస్పెండ్ చేసేసి పరీక్షలు పెడితే లేఖర్లు బతుకుతారు. లేని పక్షంలో లేఖర్లు అందరూ కూడా బయటికి పోయి అడుక్కునే పరిస్థితిలో ఉంటారు. నా ఎందుకు దయించి ఈ జీవో 396 రద్దు చేసి లేఖర్ల యొక్క దీనావస్థని మీరు పరిగణనలో తీసుకుని లేఖర్లను పునరుద్ధరించి వాళ్ళకి సరే